బీజేపీ వారధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సమస్యలపై నెల్లూరు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గౌడ జీవన విధానంపై సర్వే నిర్వహించి 5వ తేదీన విజయవాడలో గౌడ ఉపకులాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అధ్యయనం చేయడం జరిగిందన్నారు. కోస్టల్ కారిడార్లో 10 లక్షల పైన తాటి చెట్లను నాటాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఫార్మ్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రభుత్వమే చేపట్టాలని కోరుతున్నామన్నారు. యూబాన్ కేంద్రాల్లో కల్లు కాంపౌండ్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులివ్వాలన్నారు. అన్ని బ్రాందీ షాపులు, మాల్స్లో నీరును, కల్లును అమ్ముకోవడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కల్లు వృత్తిలో ఉన్న మహిళలకు గుర్తింపు కార్డులిచ్చి పెన్షన్లు ఇవ్వాలని అన్నారు. అనంతరం జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షుడు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో ఇంటింటికి చీప్ లిక్కర్ అందుబాటులో ఉన్నందువల్ల కల్లు అమ్ముడుపోవడం లేదన్నారు. ఏపీ సీఎం ప్రతి గ్రామంలో తాటి, ఈత చెట్లు నాటాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. గౌడ్ భారతీయ జనతా పార్టీ వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్కి రాష్ట్రంలోని గౌడ్ సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌడ్ల జీవన విధానం మీద సమగ్రమైన సర్వే నిర్వహించాం. అలాగే 5వ తారీఖున విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గౌడ ఉపకులాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అధ్యయనం చేయడం జరిగింది. ఈరోజు కోస్టల్ కారిడార్లో భారీ ఎత్తున 10 లక్షలకు పైగా తాటి చెట్లను నాటాలని నిర్ణయం చేయడం జరిగింది. దీని ఆధారంగా ఫార్మ్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేపట్టాలని, పచ్చదనాన్ని, పర్యావరణాన్ని పెంచే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఫామ్ బోర్డును ఏర్పాటు చేసి తాటి, ఈత, కొబ్బరి వృక్షాలు రక్షణ కోసం, వాటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేదానికోసం ఆయా ఉత్పత్తుల ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసి వాటిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. నీరా కేంద్రాలు, కల్లు కాంపౌండ్లు, ఈరోజు గీత కార్మికులు చెట్ల దగ్గరనే కళ్ళు గీసిన ప్రాంతంలోనే కళ్ళు అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటిని అన్ని అర్బన్ కేంద్రాల్లో కళ్ళు కాంపౌండ్లను ఏర్పాటు చేసుకునేదానికి లైసెన్సులు ఇవ్వాలి. అలాగే అన్ని బ్రాందీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, మార్ట్లలో కూడా కళ్ళును, నీరాను అమ్ముకునేదానికి అవకాశం కల్పించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు, గీత ఆధారితంగా జీవించేటువంటి గౌళ్ళందరికీ కూడా ప్రభుత్వమే బీమా సౌకర్యాన్ని కల్పించాలి. అదే కళ్ళు వృత్తిలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్లు సైతం అందించాలని కోరుకుంటున్నాం. అలాగే తాటికళ్ళు సంవత్సరంలో 2 నెలలు, 3 నెలల పాటే ఉంటాయి. మిగతా 7 నెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. కావున ఈరోజు మత్స్యకారులకైతే ఏ విధంగా వేట నిషేధ సమయంలో జీవన భృతినిస్తున్నారో అలాగే ప్రతి గీత కార్మికుడికి కూడా నెలకి 30,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. నా పేరు భాస్కర్ గౌడ్, గౌడ్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. మేము ఈ మధ్య జిల్లా అంతా తిరుగుతూ ఉంటే ప్రతి దగ్గర ఉండే గౌళ్ళల్లో కనీసం ఒక 50 గ్రామాలు ఉంటే, 50 ఫ్యామిలీస్ ఉంటే కళ్ళు గీసేవాళ్ళు 5 మంది. ఆ కళ్ళు కూడా అమ్ముడు పోవట్లేదు అన్నారు. ఎందుకు అమ్ముడు పోవట్లేదంటే ఈ చీప్ లిక్కరు 24/7 ప్రతి ఇంటింటికి బెల్ట్ షాపులు ఉన్నాయా, ఎవరు కొండవలేదు అన్నారు. ఈ మధ్య మాకు సంతోషమైన విషయం ఏంటంటే మన సీఎం గారు కళ్ళు వాళ్ళ కష్టాలు, సమస్యలు చూశారు. కళ్ళు టేస్ట్ కూడా చూశారు ఆయన. అదేవిధంగా మన 5వ తారీఖు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కూడా చూశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి గ్రామంలో తాటి చెట్లు, ఈత చెట్లు నాటాలి. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు తాటి చెట్లను నరికేస్తున్నారు. ఇంకోటి తెలంగాణలో అయితే తాటి చెట్టు నరికితే, ఈత చెట్టు నరికితే 3 ఏళ్ళ లోపల వేస్తారు. ఇక్కడ 500-600 పెనాల్టీ ఉంది. అటువంటి శిక్షలు గట్టిగా పెట్టాలి. అదేవిధంగా మీరు చీప్ లెక్కర్ గడప గడపగా అమ్ముతున్నారు, కానీ మా కళ్ళు అమ్ముకుంటే నష్టమైందయా? కళ్ళు అమ్ముకుంటాం, పర్మిషన్ ఇవ్వండి. అదేవిధంగా నీరా అంటే ఆరోగ్యానికి మంచిది. ఆ నీరా పాలసీ తీసుకురండి. ఎందుకంటే గౌళ్ళందరూ చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏమీ లేని స్థితిలో ఉన్నారు, కూలి పనికి పోతున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేదంటే నీరాతో పాటు టౌన్లలో కళ్ళు పర్మిషన్ ఇవ్వండి అమ్ముకోవడానికి. అదేవిధంగా చీప్ లెక్కర్ని ఆపండి. థ్యాంక్ యూ. జై గౌడ. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment,
where every child grows with confidence, joy, and curiosity. A strong IIT and NEET foundation with AI, coding, and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.